రైట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల ప్రచారంలో తాము వాడిన పదాలపై చంద్రబాబు మీడియా చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ అరాచక పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సైకో అనే పదం కంటే గొడ్డల పార్టీ అనే నినాదమే ప్రజల్లోకి బలంగా దూసుకువెళ్లింది అని చంద్రబాబు అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంకా వెలుగు చూడని విషయాలు చాలా ఉన్నాయని చెబుతూ ఆయన ఒక పొలిటికల్ బాంబ్ పేల్చారు. బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు బయటపడతాయన్నది దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సౌజన్య, అంటే ఇటు మహానాడు సక్సెస్ అవడంతో పాటు తాజా రాజకీయ పరిణామాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పార్టీ కార్యాలయంలో చిట్చాట్ చేసిన సందర్భంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వాటిలో ప్రధానంగా చూస్తే ముఖ్యంగా మహానాడు నిర్మాణ పైన ఆయన చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు 24 లక్షల మంది హైబ్రిడ్ విధానంలో చేసినటువంటి మహానాడుకి హాజరయ్యారు. ఇది దేశ చరిత్రలో ఎక్కడా లేదంటూ చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు. వాటితో పాటు నక్సలిజం అంశాన్ని కూడా ప్రస్తావించారు. నక్సలైట్లు తుపాకుల ద్వారా రాజ్యాధికారం వస్తుందని భావించారు, కానీ అది జరగదు, హింస ద్వారా అలాంటి పరిణామాలు జరగవంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. వాటితో పాటు వివేకానంద రెడ్డి హత్య, అదేవిధంగా సునీత, ఆయన కుమార్తె సునీత చేస్తున్న పోరాటానికి సంబంధించిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. ప్రజాస్వామ్యబద్ధంగా సునీత తన తండ్రి ఆత్మశాంతి కోసం పోరాటం చేస్తుంది. ఈ పోరాటంలో చాలా విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వైసీపీ చేసిన అరాచకాలు, గొడ్డలి పార్టీ చేసినటువంటి విధ్వంసాలు అన్నీ బయటకు వస్తున్నాయని కూడా చెప్పారు. ఇంకా చాలా రావాల్సి ఉంది బయటికి, ఇంకా చాలా విషయాలు బయటికి త్వరలోనే వస్తాయని కూడా చంద్రబాబు ఒక బాంబు కూడా పేల్చారు. వాటితో పాటు 30 ఏళ్ల కిందట కడప జిల్లాలో పాళ్లేగాళ్ల రాజ్యం అనే బుక్ రాశారు. ఆ బుక్ ఇప్పుడు యువత అంతా చదువుతున్నారంటూ కూడా ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. వాటితో పాటు కడపకు సంబంధించిన విషయంలో కానీ వైఎస్ ఫ్యామిలీ అప్పట్లో చేసినటువంటి అరాచకాలు, విధ్వంసాలు ఇప్పుడు కూడా కొన్ని తాను తెలుసుకుంటున్నానంటూ చంద్రబాబు మాట్లాడారు. ఇక వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఒక పార్టీ 33% రిజర్వేషన్, మహిళలకు రిజర్వేషన్ ప్రకటించిన దాఖలాలు ఎక్కడ లేవు. మొన్న మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో మహిళలకి 33% సీట్లు రిజర్వేషన్ ఇవ్వబోతున్నాము, సీట్లు వాళ్ళకి కేటాయించబోతున్నామని ప్రకటించిన నేపథ్యంలో ఆ నిర్ణయం పైన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. అన్ని రాష్ట్రాలు అనివార్యమైనప్పటికీ ఈ నిర్ణయాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 2029 లోపు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ 33% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కావాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ గొడ్డలి పార్టీ అనేది ప్రస్తుతం ప్రజల్లోకి బలంగా వెళుతూ ఉంది. వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రజలు గొడ్డలి పార్టీని తిరస్కరిస్తున్నారంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ రాజేష్.